ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ ఎదలాపురం గ్రామంలో చక్కగా 41 రోజు క్లాసు నిర్వహించుకొని ఇవాళ ముగింపు సందర్భంగా శాకాహార ర్యాలీ చేశాము. మారేమ్మ తల్లి గుడి ప్రాంగణంలో అక్కడ కూడా మరి గురువారం ఆదివారం ఎన్నో జీవులు రక్త తర్పణ చేస్తున్నారు, బలులు ఇస్తున్నారు, రక్తం ఏరులే పారుతోంది. అది ఆపడం కోసం ఇక్కడే కిలోమీటర్ దూరం కాబట్టి అక్కడ కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, పిఎంసి ఛానల్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో మనం అందరం పాల్గొని అందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. ఒక్క జీవిని కాపాడటం చాలా పుణ్యం మనకి. ఎందుకంటే ప్లేట్లో చనిపోయిన శవాలు పెట్టుకొని శాంతి శాంతి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వశాంతిలో మనం అందరం భాగస్వాములు అయినప్పుడే విశ్వంలో శాంతి చేకూరుతుంది. ఎందుకంటే మనం తెలుసుకున్నాం కాబట్టి చెప్పినప్పుడు వాళ్ళలో అనంతమైన శక్తి మన ద్వారా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళలో చక్కటి మార్పు వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ధ్యాన జగత్తు కోసం, పిరమిడ్ జగత్తు కోసం పాటు పడదాం. కృష్ణుడు మహాభారతంలో కృష్ణుడు చెప్తాడు, 4 సముద్రాల ప్లేస్ దానం చేసిన, ఈ భూమండలం మీద ఉన్న తీర్థ నదుల్లో మనం స్నానం ఆచరించిన, ఈ భూమండలం మీద ఉన్న యజ్ఞ యాగాలు ఎన్ని నిర్వహించిన, ఈ భూమండలం మీద ఉన్న ఈ పూజలు అంటే 4 వేదాల్లో ఉన్న భారతదేశం వేదాలకు పుట్టినిల్లు, 4 వేదాల్లో ఉన్న జ్ఞానం తెలుసుకున్నా 16% మాత్రం పుణ్యం వస్తుందంట. కానీ ఒక్క మూగజీవిని కాపాడితే 100% పుణ్యాన్ని సంపాదించుకుంటాం మనం. ఇది పదే ఎందుకు చెప్తున్నానంటే 4 సముద్రాల ప్లేస్ మనం దానం చేయలేము, ఈ తీర్థ నదుల్లో మనం స్నానం చేయలేము. ఎందుకంటే 1000 నదులు చేయటమే గొప్ప జన్మంతా కూడా. లక్షల నదులు ఉన్నాయి, పుణ్య నదులు. ఎందులో మనం స్నానం చేయలేస్తాం? 4 వేదాల్లో జ్ఞానం అంటే ఒక్క వేదం చదవడానికి మనకి జన్మ సరిపోదు. అలాంటప్పుడు 4 వేదాల్లో జ్ఞానం ఎక్కడ తెలుసుకుంటాం మనం? తర్వాత పుత్రకామేశ్వర యాగం, అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, యజ్ఞాలు యాగాలు ఎన్ని నిర్వహించినా సరే 16% మాత్రమే పుణ్యం వస్తుంది. కానీ ఒక్క మూగజీవిని